హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రు అండ్ సౌజీ బ్లాగ్స్. నాన్ వెజ్ లవర్స్కి అయితే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అని చాలా ఉంటాయి. కానీ వెజ్ లవర్స్ కోసం పన్నీర్ అనేది ఉంది కాబట్టి ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పన్నీర్ ముక్కల్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మీకు తెలిసిందే బిర్యానీ సామాన్లన్నీ అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కల్లో జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్, అలాగే జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈ మసాలాలు అనేవి మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్, కొంచెం గీ వేసుకొని చూపిస్తున్న బిర్యానీ సామాన్లు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మసాలా మిశ్రమాన్ని దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న దానిలో కొంచెం లెమన్ పిండండి. నెక్స్ట్ రైస్ని బాగా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకొని దాంట్లోనే కొంచెం బిర్యానీ సామాన్లు, కొత్తిమీర, పుదీనా, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి రైస్ని ఉడకనిద్దాం. నార్మల్గా కొంతమంది పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత మసాలా అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే పన్నీర్ ముక్క అనేది గట్టిపడిపోతుంది. అందుకని డైరెక్ట్గానే పన్నీర్లో మసాలాను యాడ్ చేస్తే పన్నీర్ ముక్క అనేది జ్యూసీగా బాగుంటుంది. అలాగే మన రైస్ కూడా 90% బాయిల్ చేసుకోవాలి. అప్పుడే గట్టిగా లేకుండా రైస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. గ్రేవీ చూడండి ఎంత బాగుందో. ఇటుపక్క పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దమ్ పెట్టేయడమే. దమ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పన్నీర్ గ్రేవీ మీద వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని 90% పూర్తిగా బాయిల్ అయిన రైస్ని ఒక లేయర్ కింద ఫామ్ చేసుకొని వేసేసుకుందాం. తర్వాత దానిపైన కొరియాండర్, పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్ కింద ఫామ్ చేసుకుందాం. ఇక్కడ నేను సాఫ్రాన్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. కలర్ వాటర్ యూజ్ చేయట్లేదు. సాఫ్రాన్ని నానబెట్టుకొని దాని వాటర్ వేస్తున్నాను. కొంచెం గీ కూడా వేసేసుకొని లెమన్ పిండేసేయండి పైన. ఇలా లేయర్స్గా వేసుకొని మూత పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి పెనాన్ని పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. టాటా.